కిటికీలు ఎక్కువ పెట్టుకుంటే పిల్లకి పెళ్ళి అవుతుంది, అవదో, కిటికీ నుంచి వెళ్ళిపోతుంది, పిచ్చేషాలు అవుతుంది. వాస్తు అంటే అది కాదు. ఇక్కడ కిటికీలు ఎక్కువ పెట్టుకుంటే పిల్లకి పెళ్ళి అవ్వడం ఏంటండి? లేకపోతే గోడ ఎక్కువ కడితే యజమానికి అనారోగ్యం ఏం అవ్వదు, ఆ గోడ బిల్లు వల్ల అవుతుంది అనారోగ్యం. సరే, ఇప్పుడు హైదరాబాద్లో ఎటువైపు కిటికీలు పెట్టినా ఒకటే, ఎందుకు అటో బిల్డింగ్ ఇటో బిల్డింగ్ ఏం పెడతావు ఇక్కడ? పెట్టేందుకు ఏం లేదు, ఏం పెట్టినా ఒకటి తీసినా ఒకటి, అనవసరం కిటికీలే అనవసరం. ఇన్ని ఉంటాయని వాళ్ళు ఊహించలేదు కదా, పూర్వకాలపు వాస్తు అది. ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టారు అంటే 4 వైపులా తెరిపి ఉండాలి. ఇప్పటికే అమెరికాలో అలాగే ఉంటాయండి, మనం ఏం నేర్చుకుంటున్నాం తెలియదు. ఇక్కడ అమెరికాలో అలాగే ఉంటాయి. వెనకాల బ్యాక్ యార్డ్ ఉండవలసిందే. ఇటు పక్క మొత్తం 200 గజాలు వదిలేయి, ఇటు పక్క 200 గజాలు వదిలేయి, ముందు 500 గజాలు వదిలేయి. లాన్ పెంచవలసిందే, 15 రోజులకోసారి లాన్ గడ్డి కటింగ్ చేయవలసిందే. నువ్వు చేయకపోతే మున్సిపాలిటీ వాడు వచ్చి కట్ చేసి బిల్లు వేసి పోతాడు, తిరుగులేదు అక్కడ. వాడు వెనకాల మన దగ్గర కూర్చుందిగా ఉంది, ఇక్కడ ముందోడు కట్టేశాడు, వెనకాల వాడు కట్టేశాడు, ఎవరికీ నీళ్లు లేవు ఇక్కడ. ఇదే అతి. మరి వాస్తు పాటించే వాళ్ళు ఇవన్నీ చేస్తారా? పిచ్చి వాస్తులు నేర్పుతున్నారు కానీ అసలు విశాలంగా ఉండొద్దా ముందు?